ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రెజెంట్ వచ్చేసరికి నేను ఇప్పుడు నెల్లూరుకు దగ్గరలో ఉన్నాను. సో ఈ రోజు నెల్లూరుకి జగన్ సార్ అయితే రాబోతున్నాను అనమాట. సో ఎలాగైనా సరే ఈరోజు జగన్ సార్ కలవాలి, దగ్గర నుంచి చూడాలనే ఉద్దేశంతో అయితే బయలుదేరిపోయాను. ప్రజెంట్ నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయాను. గుంటూరు నుంచి నెల్లూరుకి దాదాపుగా 5:30 గంటల జర్నీ అయితే ఉంది. అంటే అప్ అండ్ డౌన్ దాదాపు 11 గంటలు. సో జర్నీ ఎంతైనా అవని ఎలాగైనా సరే ఈరోజు జగన్ సార్ దగ్గరికి అయితే వెళ్ళాలి, మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయిపోయాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా జగన్ అనే ఫ్యాన్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు జగన్ గారు సాయంత్రం 3 గంటల వరకు అయితే ఇక్కడే ఉంటారంట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు హెలిప్యాడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ని అయితే కలుస్తారంట. ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గర కూడా వెళ్తారనమాట. సో ప్రతిదీ కూడా మీకు వీడియోలో అన్ని రికార్డ్ చేసి అన్ని క్లియర్గా చూపిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా జగన్ అనే ఫ్యాన్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఆపరు 50 ఎక్స్ట్రాట్లు పోతుంటాయి మీకు ఆపరు. సరే సార్, మేము పక్కన చేయాలని చూస్తాం. రోడ్డు అంటుంది, నేను రోడ్డు కట్టడం బాగలేదు అంటుంది. ప్రజెంట్ వచ్చేసరికి నెల్లూరు సిటీ మొత్తం కూడా హై అలర్ట్ అయితే ఉంది. జగన్ సార్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు కాబట్టి సిటీలోకి కొత్త వ్యక్తులు ఎవరిని రానివ్వకుండా అండ్ అలాగే ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆల్రెడీ జగన్ సార్ అయితే హెలిప్యాడ్ అయితే మనకి సెంట్రల్ ప్రిజన్ దగ్గరలో ల్యాండ్ అయిందనమాట. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఆయన సెంట్రల్ ప్రిజన్ లోపలికి అయితే వెళ్ళిపోయారు కాకాని గోవర్ధన్ సార్ని కలవడానికి అయితే. సో అక్కడికి లోపలికి ఎవరికి పర్మిషన్ లేదు. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా సెంట్రల్ జైలుకి బయట వైపు అయితే ఉన్నారనమాట. సో అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది కదా, అటువైపు సెంట్రల్ జైలు అనమాట. సో ఆయన బయట నుంచి రాగానే వెంటనే వీళ్ళే కలవాలని చెప్పేసి అందరూ కూడా ఈ రోడ్లో వెయిట్ చేస్తున్నారు. ఈ రోడ్డు వచ్చేసరికి చిన్న రోడ్డు అనమాట, చాలా అంటే చాలా చిన్న రోడ్డు, ఎవరికి పర్మిషన్ లేదు. కానీ వీళ్ళందరూ కూడా పొలాల బాటలో పడి వచ్చేసారు లోపలికి. పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నా సరే కంట్రోల్ అవ్వట్లేదు. ఎలాగైనా సరే జగన్ సార్ ఒక్కసారి చూడాలని చెప్పేసి అందరూ కూడా పొలాల నుంచి అడ్డ రోడ్ల నుంచి అక్కడ లోపలికి వచ్చేసారు. సో చూస్తున్నారు కదా, జగన్ సార్ అయితే ఆల్రెడీ లోపల ఉన్నారు, మాట్లాడుతున్నారు అనమాట. ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక వచ్చే సమయం అయినట్టుంది, మొత్తం కూడా అలర్ట్ అయిపోయారు పోలీసులంతా కూడా. యాక్చువల్గా జగన్ సార్ అయితే గతంలో 2 సార్లు నెల్లూరుకు రావాల్సి ఉంది, కానీ కొన్ని పరిస్థితుల కారణం వల్ల పోస్ట్పోన్ అయిపోయింది. కానీ ఈసారి ఎలాగైనా సరే గట్టిగా ప్లాన్ చేశారు కాబట్టి వచ్చేసారన్నమాట డైరెక్ట్గా జగన్ సార్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరూ కూడా ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు జగన్ సార్ ఎప్పుడు వస్తారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి పోలీస్ వెహికల్స్ అయితే వస్తున్నాయి సెక్యూరిటీ చెకింగ్ పర్పస్. సో వెనకాలే జగన్ సార్ వస్తున్నారంట. సో బీ అలర్ట్ గాయస్, జగన్ సార్ ఇప్పుడు మనం దగ్గర నుంచి చూడబోతున్నాము. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓకే, రెడీ గాయస్, జగన్ సార్ వెహికల్స్ అయితే వస్తున్నాయి. వామ్మో, అసలు మామూలుగా లేదు, కేకలు సౌండ్ అరుపులతో వినిపిస్తున్నాయి, ఇక్కడ వరకు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ జగన్ సార్ కారు వెనక చాలా మంది క్రౌడ్ అయితే వస్తున్నారు. మరి వీళ్ళందరూ లోపలికి అయితే పర్మిషన్ ఇది యాక్చువల్గా, కానీ ఎలా వచ్చారేమో తెలియదు, కానీ చాలా పెద్ద క్రౌడ్ అయితే వస్తున్నారు. చూసారు కదా, వామ్మో ఇంతమందా, సూపర్. అయ్యో, అందరూ కూడా జై జగన్ జై జగన్ అంటున్నారు గాయస్. జగన్ సార్ బయటకు వచ్చారు, ఒకసారి దగ్గర నుంచి చూడండి గాయస్. జగన్ సార్ బయటకు వచ్చారు, కానీ ఆ రోడ్డు చిన్నదవటం వల్ల, మట్టి రోడ్డు అవటం వల్ల ఒకేసారి ఒక పెద్ద దుమ్ము అయితే వచ్చేసింది. ఆ దుమ్ము రావటం వల్ల జగన్ సార్ వెంటనే మళ్ళీ కారులోకి అయితే వెళ్ళిపోయారు. చూసారు కదా. సో ఇప్పుడు ఈ మట్టి రోడ్డు నుంచి అందరూ కూడా పరిగెడుతున్నారు. ఇప్పుడు హైవేలోకి అయితే వెళ్తున్నారు అనమాట. సో అందరూ కూడా క్రౌడ్ మొత్తం కూడా హైవే పరిగెలు తీస్తున్నారు. అమ్మో, అసలు జగన్ సార్ వైట్ షర్ట్లు అయితే అద్దరిపోయారు గాయస్ లుక్ అయితే. ఇప్పుడు మెయిన్ రోడ్లకి అయితే వెళ్ళిపోతున్నారు, హైవేలోకి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి గాయస్. చూసారా, హైవే మొత్తం కూడా 1 సైడ్ మొత్తం కూడా బ్లాక్ చేసేసారు జగన్ సార్ వస్తున్నారని చెప్పేసి.
సో వన్ సైడ్ మొత్తం కూడా ఆపేసేసి ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని చెప్పేసి. ఇప్పుడు జగన్ సార్ అయితే హైవేలోకి ఎంటర్ అయిపోయారు. ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నారు కదా మీకు. ఇంతవరకు ఎవరైనా జగన్ సార్ని దగ్గర నుంచి చూడకపోతే మన వీడియో ద్వారా చూసేయండి గాయస్. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ వల్ల ఈ వీడియో వైరల్ అవుతుందన్నమాట, అందరికీ వెళ్తుంది. ప్రతి ఒక్కరు నెల్లూరు పర్యటన గురించి అందరూ తెలుసుకుంటారు. ఓకే, ఇంతకుముందు అయితే జగన్ ఇంతమంది లేరు, కానీ ఒక్కసారిగా జగన్ సార్ బయటికి రాగానే ఇంతమంది ఒక్కసారి క్రౌడ్ మొత్తం పోగైపోయారు. అటువైపు ఇటువైపు రెండు వైపులా హైవే మొత్తం కూడా జామ్ అయిపోయింది. అమ్మో ఇంతమంది జనమా. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు గాయస్, చూస్తున్నారు కదా. పోలీసులు కూడా కంట్రోల్ అవ్వట్లేదు ఇక్కడ. సో బౌన్సర్లు కంట్రోల్ చేస్తున్నారు సార్. అందరూ కూడా కారు మీదకి వెళ్తున్నారు, కారు దగ్గరికి వెళ్తున్నారు. ఎలాగైనా సరే జగన్ సార్కి ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అయితే అసలు మొత్తం రౌండప్ చేశారు. కానివైనా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనివ్వట్లేదు, మొత్తం రౌండప్ చేశారు. అమ్మో ఇంతమంది జనమా. అంటే ఆల్రెడీ 2 సార్లు వస్తా అని చెప్పేసి కొన్ని పరిస్థితుల వల్ల క్యాన్సిల్ అయిపోయింది కదా. సో అందువల్ల ఈసారి వచ్చారు కాబట్టి ఎలాగైనా సరే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు ప్రజలందరూ కూడా, టౌన్లో వాళ్ళు కానివ్వండి, దాదాపు అందరూ వచ్చేసారు. ఒంగోలు నుంచి కూడా వచ్చారంట చాలామంది, మార్కాపురం నుంచి కూడా వచ్చారంట. సో జగన్ సార్ని ఎవరు కూడా మిస్ అవ్వదలుచుకోలేదు. అందువల్ల ఒకేసారి కూడా చాలా భారీ మొత్తంలో అయితే జనసముద్రం అయితే ఏర్పడిపోయింది ఇక్కడ. చూసారు కదా, ఇందాక హైవే మొత్తం ఖాళీగా ఉన్న హైవే ఇప్పుడు మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు జగన్ సారు ఇక్కడి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. సో దాదాపుగా పోలీసులు హైవే మొత్తం కూడా బ్లాక్ చేసేసారు. చుట్టుపక్కల వెహికల్స్ అన్నింటినీ చాలా కంట్రోల్గా హ్యాండిల్ చేస్తున్నారు. కానీ అయ్యప్ప స్వామి గుడి మీద ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే అయ్యప్ప స్వామి గుడి మీదకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఆ రోడ్లో బ్లాక్ చేసినా సరే జనం అయితే ఆల్రెడీ క్రౌడ్ ముందుగానే వచ్చేస్తున్నారు. ఆ రోడ్డు మొత్తం కూడా నిండిపోయారు. సో అందువల్ల పోలీసులు కూడా ఏం చేయలేకపోయారన్నమాట. అసలు కంట్రోల్ అవ్వట్లేదు క్రౌడ్. ఎటు చూసినా సరే మొత్తం చూసారు కదా, ఒక చిన్నపాటి సముద్రం అయితే ఉన్నట్టుంది మన ఇక్కడ మొత్తం కూడా నెల్లూరులో ఈరోజు. సో మొత్తానికి అయితే ఇంటి లోపలికైతే ఎంటర్ అయిపోయారు. సో ఆ ఇంటి లోపలికి వెళ్ళే వీధి మొత్తం కూడా పోలీసులు బ్లాక్ చేశారనమాట. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా హైలైట్లో ఉంది. ఇప్పుడు జగన్ సార్ అయితే ఇంటి లోపలికి వెళ్ళారు. సో మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా చెక్ పోస్టులు పెట్టేసి బ్లాక్ చేసేసారు. పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం లోపలికి పంపిస్తారనమాట. ఇప్పుడు ఇంటి లోపల ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారంట. అయితే జగన్ సార్ని ఎలాగైనా కలవాలని చెప్పేసి చాలామంది చాలా రకరకాల దారుల నుంచి, చిన్న చిన్న సందుల నుంచి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ అన్ని వైపులో కూడా ముళ్ళ కంచెతో అయితే మొత్తం దారులను క్లోజ్ చేసేసారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ వీధిలో ఉన్న ఇంటి వాళ్ళని కూడా ఆపేశారనమాట. సార్ మా ఇల్లు ఇక్కడే ఉంది సార్, మేము లోపలికి వెళ్ళాలంటే లేదు ఇప్పుడు ఎవరిని పంపించమని చెప్పేసి మొత్తం క్లోజ్ చేశారు. సో చూసారు కదా, క్రౌడ్ మొత్తం కూడా ఇక్కడ ఆగిపోయింది. చిన్న చిన్న సందులు అనమాట ఇవన్నీ కూడా. ఆటోలు, 2 వీలర్స్ వెళ్ళే చిన్న చిన్న రోడ్లు అవన్నీ కూడా బ్లాక్ చేస్తారు. సో ఇల్లు మాత్రం జగన్ సార్ని ఎలాగైనా చూడాలని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్లు, ఇల్లులు, డాబాలు దొరికిందల్లా ఎక్కేస్తున్నారు. అయినా సరే పోలీసులు మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు కదా. ఈ విషయంలో మాత్రం పోలీసులు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేస్తున్నారు. అప్పటికే కొంతమంది క్రౌడ్ అయితే గొడవ పెట్టుకున్నారన్నమాట. ఎలాగైనా సరే జగన్ సార్ దగ్గరికి వెళ్ళాలి, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి సార్, లోపలికి వెళ్ళి వెంటనే వస్తామంటే లేదు, పోలీసులు అయితే కళాఖండిగా ఒక్కసారి కూడా పంపించేది లేదని చెప్పి చాలా గట్టిగానే చెప్తున్నారన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ అసలు జగన్ సార్ని కలిసే అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే చుట్టుపక్కల నుంచి చాలా పెద్ద మొత్తంలో అయితే ప్రజలు వచ్చేసారు. చాలామంది గ్రామాల నుంచి, టౌన్ల నుంచి వచ్చేసారు. మెయిన్ రోడ్లు అన్నీ కూడా బ్లాక్ చేశారు గాయస్. చిన్న చిన్న పల్లెటూరు నుంచి ఇప్పుడు నెల్లూరు సిటీ కలిసి హైవే కలిసి రోడ్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్లాక్ చేసి ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే వాళ్ళు నెల్లూరు వైపు కాకుండా వేరే వైపు, చెన్నై వైపు లేదంటే గుంటూరు వైపు వెళ్తున్నట్టయితే లోపలికి ఎలో చేస్తున్నారు. లేదంటే వాళ్ళని అక్కడే బ్లాక్ చేసి ఒక 2 అవర్స్ తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పేసి అలా ఆపేస్తున్నారు అనమాట. సో అందువల్ల క్రౌడ్ అయితే చాలా వరకు కంట్రోల్ చేశారు. లేదంటే ఇక్కడ వచ్చే జన సునామీని మాత్రం తట్టుకోవడం ఎవరి వల్ల కాదనమాట. సో చూసారు కదా, ఇప్పుడు పోలీసులు లోపలికి వెళ్ళిన పర్మిషన్ లేదని చెప్పినా సరే బ్యారిగేడ్స్ తోసుకొని లోపలికి వచ్చేసారు జనం అందరూ కూడా. వామ్మో ఇంతమందా. ఇదంతా ఒక చిన్న బజార్లోనే ఇంతమంది గాయస్ ఇంతమంది వచ్చారు. ఒక చిన్న బజార్ నుంచి ఇంతమంది వచ్చారు. అదే ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అన్ని వైపులు అన్ని దారులు మూసేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు ఈ రోడ్లు మొత్తం కూడా జనాలతో నిండిపోయేది. అయితే పోలీసులు మాత్రం కొంచెం లా అండ్ ఆర్డర్ పాటించాలని చెప్పి కొంచెం రిక్వెస్ట్గా చెప్పేశారు. సో అందరిని కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి పంపించేశారనమాట. అమ్మో ఒక చిన్న సందులోనే ఇంతమంది జనం వచ్చారంటే ఇక చుట్టుపక్కల ఉన్న అన్ని వీధుల్లోంచి ఎంతమంది జనం పోగవుతారో ఏంటో. అసలు ఈ వీధులు మొత్తం కూడా జల సముద్రంతో నిండిపోయాయి అసలు. అమ్మో ఇంతమంది క్రౌడా. గాయస్ చూసారా, పోలీసులు చాలా జాగ్రత్తగా చెప్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి. అయినా సరే ఎవరు వినట్లేదు జగన్ సార్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. అమ్మో ఇంతమందా. ఇక్కడ పోలీసులతో గొడవ పడుతున్నారు జనం అందరూ కూడా. ఎందుకు పంపించారు మమ్మల్ని, లోపలికి ఎందుకు వదలరు, మా నాయకుడిని మేము చూసుకోవాలి కదా అని చెప్పేసి గొడవ పడుతున్నారు.
వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ప్రజల్లోకి వెళ్తుంది, నెల్లూరు పర్యటన గురించి అందరూ తెలుసుకుంటారు. ఓకే, అండ్ అలాగే ఈవినింగ్ అయితే జగన్ సారు ప్రసన్న కుమార్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో అయితే రిలీజ్ చేస్తాను, 4:50కి అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లో పెట్టుకుంటే మీకు సాయంత్రం వీడియో వెంటనే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.